పార్టీ ఆదేశాల మేరకు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కృష్ణన్న సూచన మేరకు చందానగర్ డివిజన్ ఫిష్పేట్ డివిజన్ 2 డివిజన్లు కలిపి ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మేనిఫెస్టోలు లేకపోయినా సరే తీసుకొచ్చి ఆడపిల్లలకి 1,16,000 ఇస్తే ఒక కుటుంబం నిలబడుతుంది, ఒక ఆడపిల్ల భవిష్యత్తు నిలబడుతున్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చేయడం జరిగింది. అలాగే ఆడపిల్ల పుడితే 14,000, మగపిల్లలు పుడితే 13,000. అలాగే ఎవరైతే బాలింతలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రసవం చేసుకుంటారో వాళ్ళని డైరెక్ట్గా అంబులెన్స్ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి ప్రసవం చేపించి మళ్ళీ ఆ పుట్టిన బిడ్డతోటి మళ్ళీ క్షేమంగా అంబులెన్స్ తీసుకొచ్చి ఇంటికాడ దిగబెట్టిన ప్రభుత్వం ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినాం. పేదల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందనే విధంగా ఆ కేసీఆర్ గారు ఆ రోజు 10 లక్షల పైచిలుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఆ 10 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. ఇంకా కేసీఆర్ కన్నా బాగా చేస్తాను అని చెప్పేసి 6 గ్యారంటీల పేరుతో మహిళలందరినీ కూడా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వము కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఈరోజు ఆపివేయడం అంటే ఎంత నీచం అంటే మహిళలని కించపరచడం అనగానే మేము భావిస్తున్నాం. నిన్న చాలా చెక్స్ కూడా ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర ఉన్నాయని మాకు తెలిసింది. ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తే కనీసం 4 వారాలు గడువు ఇస్తే కూడా కౌంటర్ వేయలేదంటే అంటే ఇది ఎలాగైనా ఆ ఉద్దేశంతో ఇది ఆపాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. ఏదేమైనా సరే ఆడపిల్లలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేసి గద్దెనెక్కిందో అదే మహిళలందరూ కూడా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి రెడీగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోతేనే రేపు కళ్యాణ లక్ష్మి వస్తుంది, షాదీ ముబారక్ వస్తుంది, ఆడపిల్లల కేసీఆర్ కిట్ వస్తుంది, ఆడపిల్లలకు 13,000 వస్తాయి, మగపిల్లలు 14,000 వస్తాయి, ముసలి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, ఒంటరి మహిళలకి ఆసరా పెన్షన్ వస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని సంక్షేమ పథకాలు కేసీఆర్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటేనే వస్తుంది. కాబట్టి అందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరందరూ కూడా ఏ విధంగా అయితే మోసం చేస్తుర్రో మన బస్తీలలో, మన కాలనీలలో అందరికీ తెలియజేయాలి. వీటన్నిటికీ కూడా మహిళలే తగిన బుద్ధి చెప్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించింది మహిళలే, రేపు ఓడగొట్టేది కూడా ఈ మహిళలే అని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నారు.